అని చెప్పి దైవమే చెప్తున్నాడు. అలాంటి సంతోషం వచ్చిందని ఎగిరి గంతేయటం, బాగా కలిసి వచ్చిందని అహంకారానికి లోనైపోయి అడిపోయేవాడిని ఇడిపోయేవాడిని ఏరా ఓరా అహంకారంతో దౌర్జన్యంతో వెర్రవీగుతావా నువ్వు? లేదు లేదు, ఇదంతా ధనం ఇచ్చినా భగవంతుడు ఇచ్చాడు, అందులో నుంచి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాలి, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నీలో అనకు వస్తుందా అనే పరీక్ష నీకు పెట్టాడు, నీకు ధనం ఇచ్చాడు. నువ్వు అనుకున్నా కష్టపడి సంపాదించిన రక్తం చెమటగా మార్చిన, అది కాదు. నువ్వు కష్టపడ్డావు కాదంటల్లా. నీ బ్రెయిన్ లేకుండా కష్టపడు, నీ చేతులు లేకుండా కష్టపడు, నీ కళ్ళు లేకుండా కష్టపడు. నీ రా మెటీరియల్ ఏదైతే నువ్వు వాడుకున్నావో సంపాదించడానికి రా మెటీరియల్ దేవుడిది, అంటే నిన్ను సృష్టించిన వాడిది. ఆయన నీకంటే ఇంకా తెలివిగల్లోని, నీకంటే ఇంకా కష్టపడ్డోని నీ ఎదురుకు తీసుకొస్తాడు. నీకంటే తక్కువ స్థాయిలో సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. తెలివితేటలు చూస్తేనేమో ఆకాశం అంత ఎత్తుంటాయి, ఆర్థిక స్థితి చూస్తేనేమో సైకిల్ మీద నడుస్తూ ఉంటావు, నువ్వే కారులో పోతూ ఉంటావు. మరి అతనికి తెలివి ఉందిగా, అతను సంపాదించలేకపోయాడే. ఎక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.